దేవునికి స్తోత్రం. ఏదైనా అద్వితీయ స్వచ్ఛ స్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ఎహెజ్కేలు గ్రంథం 36:26. ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభు పేరు తలుస్తూ ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం. ప్రత్యేకంగా దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం. ఇంకనూ మీ ప్రత్యేక అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మనకిచ్చిన వాగ్దానంలో మనలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మనకిచ్చుతానని వాగ్దానం చేస్తున్న వాగ్దాన సూర్యుడైన దేవుని బిడ్డలారా, ఒక రాతిని ఎన్ని సంవత్సరాలు నీటిలో ఉంచినప్పటికీ దానిని పగులుగొట్టి చూచినప్పుడు లోపల ఒక బొట్టైనను నీరు ఉండదు. అలాగే అనేకులు ఎన్నో సంవత్సరాల నుండి దేవుని ఆలయానికి వెళ్ళుచున్నారు, వాక్యం వినుచున్నారు, కానీ వారి హృదయంలోనికి వాక్యం వెళ్ళట్లేదు. కారణం వారి హృదయము రాతి వలె అయ్యను. రాతికి ఎటువంటి స్పర్శ జ్ఞానము ఉండదు. రాతి నేలను విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చొని కానీ వాక్యం నిమిత్తమే శ్రమైనను హింసైనను కలుగానే చాలా అభ్యంతరపడిన దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. నీ దాచబడిన పాపము రాళ్ళవలే నీ హృదయంలో నుండును. ఒప్పుకొనని పాపములు నీ హృదయంను కఠినపరిచి రాతివలే చేయును. నీ జీవితంలో దేవుని వాక్యంను ఫలింపకుండా చేయును. అట్టివారు వినుట మట్టుకు విందురు కానీ వాక్యానుసారంగా జీవించలేరు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాక్యానుసారంగా మనం జీవించాలంటే మనలో ఎటువంటి దాచబడిన పాపాలు ఉండకూడదు. మన పాపాలు మనం దేవుడి దగ్గర ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా మనం వెళ్ళటానికి ఇష్టపడాలి. ఒక వ్యవసాయదారుడు విత్తనము చల్లక ముందు ఎట్లు పొలమును దున్ని రాళ్ళు ఏరి పారవేయనో అలాగే ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములు మీరు దున్నవలనంటున్నది. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమైన కోత మీరు కోయండి. యెహోవాను వెతుకోటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షాన్ని కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి అని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరాచలు, వ్యభిచారం ఇలా అనేకమని బయటకు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగుతున్నప్పుడు ప్రభుకి ఇష్టమైన బ్రతుకులు మనం బ్రతకగలదు. ప్రభుకి మహిమార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలదు. నా మాట బండను బద్దలుగొట్టగల సుత్తి వంటిది కాదా అంటున్నాడు ప్రియ ప్రభు. దేవుని వాక్యమనే తోనే మనం ప్రియులారా పాపాన్ని పటాపంచలు చేయగలుగుతాం. రాతి గుండెను పగలగొట్టగల దేవుడి వాక్యమే గనుక నీ పాపంలో ఒప్పుకొని దేవుని నామానికి మహిమార్థంగా జీవిద్దాం. లోతుగా నీ హృదయంను తవ్వుకొని ప్రతి రాతిని ప్రతి పాపను తీసి పారవేయండి. నీ హృదయమును కఠినపరచు దాచబడిన పాపం ఏదో దాన్ని ఒప్పుకొని వదిలివేయండి. దేవుని కార్యాలను చూస్తూ దేవుని ప్రేమను గ్రహించినను ఇంకనూ తన పాపలు ఒప్పుకొని కప్పుకున్న వాని హృదయము కఠినమగును. దాచబడిన ప్రతి చిన్న పాపం హృదయంలో కాఠిన్యానికి దారితీయు దేవుని బిడ్డలారా. అయితే మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును ఆ మహిమాస్వరూపుడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయగల గొప్ప దేవుడు. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసం గుండెని మీకు ఇస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. గనక దేవదేవుడు చేస్తున్న ఈ వాగ్దాన ప్రకారం మన జీవితాలు ధన్యములు చేసుకుని ఆయన ప్రార్థిద్దాం. ఆ మహిమాస్వరూపుడి కృపతో నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మా జీవితాలు ధన్యములు చేయగల దేవుడవు, మాకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ఇవ్వగల అద్వితీయ సత్య స్వరూపుడవు. దయచేసి మాలో ఉన్నటువంటి రాతి గుండెని తొలగించి మాంసపు గుండెని మీరు దయచేసి ఎల్లప్పుడూ నీ నామానికి మహిమార్థంగా మీ నామానికి ఘనతగా మీరు జీవించడానికి
మా జీవితాలు మీరు ధన్యములు చేయమని ఈ ప్రార్థనలు ఏకమించిన బిడ్డలందరికీ ఉదయకాలాన్ని ఆశీర్వాదాలతో నీ దేవునితో మేలుతో వెలుగుతో జీవంతో బిడ్డలందరినీ పని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.